వీళ్ళకి వీళ్ళని ఎంటాడుతూ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన, అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు, జగన్ చావలేదు, ఓడిపోయాడు కానీ చావలేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు, భూస్థాపితం చేస్తాను అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని కానీ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని కానీ స్పృహ లేకుండా మాట్లాడేటటువంటి మాటలు ఇవనేది నా యొక్క అభిప్రాయం. ప్రజాస్వామ్యం అనేటటువంటి స్పృహ లేకుండా, ఆలోచన లేకుండా వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో హిందుత్వాన్ని రెచ్చగొట్టి, జగన్మోహన్ రెడ్డి గారు జన్మతః క్రైస్తవుడు కాబట్టి హిందుత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఏకైక విధానంతో ఈ కూటమి నేతలు కొనసాగుతూ ఉన్నారు. మనం ఇక్కడ ముందుగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, తిరుమల లడ్డూని ప్రధానమైనటువంటి ఆయుధంగా వాడుకోదలిచారు. వాడుకోదలిసినటువంటి వీళ్ళు ఏదైతే జూలై 6, జూలై 12వ తేదీలలో శాంపిల్స్ తీశారో వాటి రిపోర్ట్స్ జూలై 23నే వచ్చినాయి. జూలై 23న వస్తే ముఖ్యమంత్రి గారు నిజమైన హిందువు అయితే, ఉప ముఖ్యమంత్రి గారు కూడా నిజమైన సనాతని అయితే, దేవుడి మీద భక్తి, గౌరవం, భయం అనేది వాళ్ళకు ఉంటే వెనువెంటనే ఒక హిందువులుగా వాళ్ళు స్పందించాలి. హిందువులుగా వెనువెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళ 100 రోజుల కార్యక్రమం అంటే 40 రోజులు జరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చిన 40 రోజులకే ఈ రిపోర్ట్ వాళ్ళకు వచ్చింది. కానీ 100 రోజుల కార్యక్రమం వరకు సెప్టెంబర్ 19 వరకు ఆగారు. సెప్టెంబర్ 19 వరకు ఆగి దీన్ని ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించవచ్చు, భగవంతుని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకోవచ్చు, ఒక మతం వాళ్ళ హిందువుల మీద దాడి చేస్తున్నారని ప్రజల్లో ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టవచ్చు అనేది గొప్ప వ్యూహరచన చేసి 100 రోజుల కూటమి కార్యక్రమంలో ఏమాత్రం బిడియం లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రకటించేశారు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు సార్, ఈసీజీలో గుండెకు సంబంధించి ఏదో అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారండి. గుండె పట్టుకొని కోసేస్తారా? కోసేస్తే ఆ డాక్టర్ వెంటనే జైలు వేస్తారు. ఈసీజీ తర్వాత దాన్ని ఏముందని చెప్పేసి ఐఆర్ టెస్ట్ చేయాలి, తర్వాత సర్ఫ్ ఈసీజీ చేయాలి, దాని తర్వాత యాంజియోగ్రామ్ చేయాలి. వీటిల్లో ఇబ్బందులు తేలితే అప్పుడే సర్జరీకి వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ ఎన్డీడీబీ ఏదో ఇచ్చేసింది రిపోర్ట్ అని చెప్పేసి దానిని బేస్ చేసుకొని అదే తీర్పు అన్నట్లుగా చెప్పేసి దాని మీద ఆగమేఘాల మీద ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిట్ వేసేసి విచారణ మొదలు పెట్టేశాడు. నిజంగా వైవి సుబ్బారెడ్డి గారికి 2 చేతులకి దండం పెట్టాలి. ఆయన వీళ్ళ కుట్రలను పసిగట్టి, వీళ్ళ వ్యూహాన్ని పసిగట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వాళ్ళు అది మీరే ఆరోపణ చేసి మీరే ఎలా అంటారు, అది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం, అది మీరు ఎలా వాళ్ళ మీద దాడి చేస్తారు, ఏ మనోభావాలకు సంబంధించింది అని సుప్రీంకోర్టు మొట్టికాయ వేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టుని తొలగించింది, గుర్తుపెట్టుకోండి, డిస్మిస్ చేసి. ఆ తర్వాత ఒక 5 సభ్యులతోటి సిబిఐ నేతృత్వంలో విచారణ జరిగే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2 ఢిల్లీ స్థాయి నుంచి, సిబిఐ నుంచి, అదేవిధంగా ఒక ఫుడ్ స్పెషలిస్ట్, వీళ్ళ ద్వారా కార్యక్రమం జరిగితే, విచారణ జరిగితే ఆ విచారణలో
ఎక్కడ కూడా పంది కొవ్వు ఆనవాళ్లు లేవని చాలా స్పష్టంగా ఉంటే ఎక్కడ 35వ పేజీలో ఉంది 10% ఉన్నప్పటికీ కూడా కనుక్కోలేమని ఉంది అనే దాన్ని పట్టుకొని వీళ్ళు ఏలాడబడటం అనేది ఉందే, వీళ్ళు నిజమైనటువంటి హిందువులేనా, వీళ్ళు నిజమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులేనా? ఇది ఎంత అపరాధం అండి ఇది. ఇక్కడ మనం సామాన్య రోజుల్లోనే నేను శనివారం వస్తే నాన్ వెజ్ ముట్టుకోను సార్. ఓకే, అవును, చాలా మంది అలానే ఫాలో అవుతారు. పద్దుకోవు అని పదే పట్టుకొని ఎలాడబడతా ఉంటే, ఎంత దుర్మార్గమైనటువంటి జంతుకోవు కలిసిందని చెప్తా ఉంటే, ఏదైతే 4 ట్యాంకర్లు వెనక్కి పంపించాం, ఆ రోజు లోకేష్ పెట్టినటువంటి ట్వీట్ కూడా, లోకేష్ గారు పెట్టిన ట్వీట్ కూడా మనం గుర్తుండే ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. అధికారం అనేటటువంటి అహంకారంతో కొవ్వు ఎక్కి పెట్టాడు, ఆ కొవ్వు తీస్తాడు వెంకటేశ్వర స్వామి, మేము ఆ లారీని తిప్పి పంపించామని చెప్పారు. ఆ లారీలు ఎక్కడున్నాయి సార్? ఆ లారీలు శ్రీకాళహస్తిలో ఒక పెట్రోల్ బంక్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి. 32 రోజుల తర్వాత 32వ రోజు అదే లారీలను, ఏఆర్ డైరీకి చెందినటువంటి లారీలను వైష్ణవి డైరీ పేరుతోటి ఇన్వాయిస్ మార్చి మళ్ళీ తీసుకొచ్చి నెయ్యిలో వాడారు అని సిట్ చెప్పింది. నెయ్యిలో వాడారు అంటే అర్థం ఏంటండి? జంతు కొవ్వు కలపలేదు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జంతు కొవ్వు కలపడు, చంద్రబాబు నాయుడు గారు కలపరు, ఇప్పుడున్న బిఆర్ నాయుడు గారు కలపరు, అదేవిధంగా పాత చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కలపరు, కరుణాకర్ రెడ్డి గారు కలపరు. ఏ ఒక్కరు కూడా ఆ నీచమైనటువంటి పని చెయ్యరు. అది పవన్ కళ్యాణ్ గారు